ఇప్పుడంటే తెలుగు సినిమా సొంత రాష్ట్రానికి తరలివచ్చి హైదరాబాద్లో స్థిరపడింది. కానీ ఒకప్పుడు దాని మూలాలు అన్నీ మద్రాసులోనే ఉండేవి. తెలుగు సినిమా బుడిబుడి నడకలు నేర్చుకున్నది అక్కడే. ఎందరెందరో నటీనటులు తమ సినీ జీవితాలని అక్కడే ప్రారంభించారు, పండించుకున్నారు. తమ కలలను అక్కడే సాకారం చేసుకున్నారు. పాండి బజార్ చెట్ల కింద సేద తీరారు. పానగల్ పార్కులో విశ్రమించారు. మెట్రో రైలు కోసం పానగల్ పార్క్ ఇప్పుడు తన స్వరూపాన్ని కోల్పోయి చరిత్ర పుటల్లో మాత్రమే మిగిలింది. కానీ పాండి బజార్ మాత్రం గత వైభవాన్ని గుర్తు చేస్తూ ఠీవిగా అలాగే నిలిచి ఉంది. మద్రాస్ మహానగరంలో త్యాగరాయ నగర్ అనే ప్రాంతం ఉంది. అంత పెద్ద పేరు కాస్త క్రమేణా కుదించుకుపోయి టీ నగర్గా మారింది. ఆ ప్రాంతంలో మధ్య ఉన్న పొడుగాటి వీధి త్యాగరాయ రోడ్డు. దాన్నే పాండి బజార్ అంటారు. ఇప్పుడు ఆ బజారు రూపురేఖలు మారిపోయి ఖరీదైన ఎన్నో దుకాణాలు వచ్చి బిజినెస్ సెంటర్గా మారిపోయింది. కానీ తెలుగు సినిమా తొలి రోజుల్లో సినిమా వాళ్లకు అది కేర్ ఆఫ్ అడ్రస్. అక్కడ 2 కాఫీ హోటల్స్ ఉండేవి. ఒకటి నారాయణ కేఫ్, మరొకటి గీతా కేఫ్. నారాయణ కేఫ్ ఇప్పుడు లేదు, కానీ గీతా కేఫ్ అలాగే ఉంది. ఈ 2 హోటల్స్ ఎదురుగా పెద్ద చెట్లు ఉండేవి. కొందరు నారాయణ కేఫ్లో, మరికొందరు గీతా కేఫ్లో కాఫీలు తాగి ఈ చెట్ల కింద నిలబడి కబుర్లు చెప్పుకునేవారు. ఆ చెట్లు ఇన్ఫర్మేషన్ సెంటర్స్ లాంటివి. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో సినిమా జనం కబుర్లు మోసుకుని వచ్చి ఈ చెట్ల కింద చేరేవారు. ఏ సినిమా మొదలవుతుందో, ఆర్టిస్టులు ఎవరెవరో అన్న విషయాలు, అన్ని విషయాలు అక్కడ తెలిసేవి. చిన్న చిన్న ఆర్టిస్టులు ఈ సమాచారం తెలుసుకుని వేషాల కోసం తమ ప్రయత్నాలు ప్రారంభించేవారు. ఆ రోజుల్లో చాలామంది సినిమా వాళ్ళు టీ నగర్లోనే ఉండేవారు. వాహిని, మిగిలిన స్టూడియోలు వడపళనిలో ఉండేవి. అయితే అప్పట్లో ఆ ప్రాంతం అభివృద్ధి చెందలేదు కనుక నటీనటులు టీ నగర్లోనే స్థిరపడ్డారు. సినిమా కంపెనీలు కూడా అక్కడే ఉండేవి. అందుకే సాయంత్రం అయితే చాలు సినిమా వాళ్లతో పాండి బజార్ సందడి సందడిగా ఉండేది. ప్రస్తుతం ఆంధ్రా క్లబ్ ఉన్న ప్రాంతంలోనే ఎన్టీఆర్ ఉండేవారు. సాయంత్రం తన మిత్రులతో కలిసి వాకింగ్ చేస్తూ పాండి బజార్ మీదుగా వెళ్ళేవారు. అక్కినేని తొలి రోజుల్లో సైకిల్ ఎక్కి పాండి బజార్ మీదుగా రోడ్లన్నీ తిరిగేవారు. రాజనాల, రేలంగి, పద్మనాభం, బాలకృష్ణ కూడా సైకిళ్ల మీద పాండి బజారుకు వచ్చేవారు. కాస్త కాఫీ తాగి కబుర్లు మొదలు పెట్టేవారు. ఒక స్థాయికి దిగిన తరువాత రేలంగి పాండి బజారుకు రావడం మానేసినా స్టూడియో నుంచి తన ఇంటికి వెళుతూ పాండి బజార్, పాండి బజార్ అంటూ చిన్న చిన్న ఆర్టిస్టులను తన కారులో ఎక్కించుకొని పాండి బజార్లో దింపేవారు. పాండి బజార్లోనే రమణారెడ్డి చెట్టు అని ఓ చెట్టుకు పేరు. ఆయన ఎప్పుడూ ఆ చెట్టు కింద నిలబడి కబుర్లు చెప్పేవారు కనుక ఆ చెట్టుకు ఆ పేరు వచ్చింది. సిగరెట్టు కాలుస్తూ రమణారెడ్డి కబుర్లు చెబుతుంటే చదలవాడ, మోదుకూరు సత్యం లాంటి వాళ్ళు ఆయన చుట్టూ చేరి ఆ కబుర్లు వినేవారు. షూటింగ్ ఉంటే సరి, లేకపోతే వీళ్ళంతా పాండి బజార్లోనే కనిపించేవారు. పాండి బజార్లో ఇలా కబుర్ల దర్బార్ ప్రారంభించిన ఘనత ఖచ్చితంగా సిఎస్ఆర్కు దక్కుతుంది. ఆ రోజుల్లో ఆయన్ని పాండి బజార్ ప్రెసిడెంట్ అని ఆప్యాయంగా పిలుచుకునేవారు. నారాయణ కేఫ్లో ఆరారాగా కాఫీలు తాగుతూ చెట్టు కింద నిలబడి ఆయన చెప్పే కబుర్లు ఆసక్తిగా వినేవారు. ఏ రోజైనా ఆయన రాకపోతే షూటింగ్కి వెళ్ళారన్నమాట అనుకునేవారు. సిఎస్ఆర్ కారులోనే పాండి బజారుకు వచ్చేవారు. ఇవాళ పాండి బజార్ ఉంది. నారాయణ కేఫ్ చేతులు మారి ఇప్పుడు ఆనంద భవన్ అయింది. గీతా కేఫ్ మాత్రం అలాగే ఉంది. దాని ఎదురుగా చెట్లు అలానే ఉన్నాయి. ఆనాడు ఎంతోమంది సినిమా వారికి నీడనిచ్చిన ఆ చెట్టును పలకరిస్తే నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకొని ఏమన్నా కబుర్లు చెబుతుందేమో